ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 నవంబర్ 1వ తేదీ శనివారం రోజున ప్రబోధిని ఏకాదశి పండుగ అయితే రానుందండి. చాలా విశేషమైనటువంటి రోజండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు అని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని, దేవ ప్రబోధిని ఏకాదశి అని, బోధన ఏకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. పాపాలను హరించే ఈ ఏకాదశిలో తప్పకుండా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని కనుక పూజించినట్లయితే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజశ్యామ యాగాలు చేసినటువంటి పుణ్యం అనేది వస్తుందట అండి. ఈ రోజు ఏ చిన్న పుణ్యం చేసినా కూడా అది సుమేరు పర్వతానికి సమానం అని కూడా మనకి పురాణాల్లో అయితే తెలియచేయడం అయితే జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశిని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. పూజ అనేది శ్రీ మహావిష్ణువుకి అయితే పూజ చేసుకోండి. ఉన్నంతలో తృప్తిగా భక్తిగా మీరు పూజ అనేది చేసుకోండి. ఇంట్లోనే తేలికగా పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. మన శివసుప్రియ వ్లాగ్స్ వీడియోస్ అయితే చూడండి. ధన్యవాదములు.